హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన జగన్ సాయి అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. బ్రో, ఏసీ ఫండమెంటల్స్ గురించి చెప్పండి బ్రో అని చెప్పి కామెంట్ పెట్టాడు. యాక్చువల్గా ఆర్ అండ్ ఎల్ ఆల్రెడీ దాని గురించి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఆర్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది అండ్ ఎల్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ చెప్పాను. ఇవాళ ఈ వీడియోలో కెపాసిటర్ ఒకవేళ ఒక కెపాసిటర్కి ఏసీ సప్లై ఇస్తే అది ఏ విధంగా యాక్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఇవాళ ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు వచ్చేసి కాబట్టి దానికి ఒక డయాగ్రామ్ పడుతుంది. డయాగ్రామ్ వేసేసుకొని మీకు మిగతా డెరివేషన్ అనేది ఉంటుంది. ఆ డెరివేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ఫేజర్ డయాగ్రామ్స్, సైన్ వేవ్ ఫామ్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. కాబట్టి దానికి వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను. ఆ డయాగ్రామ్ వేసుకొని అండ్ డెరివేషన్ కూడా వేసుకొని చెప్తాను. ఎందుకంటే డెరివేషన్ రాస్తూ చెప్తే కన్నా టైం టేకెన్ ప్రాసెస్, వీడియోస్ టైం అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి నేను డెరివేషన్ అంతా రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైనా మీరు కానీ చూస్తే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏసీ సప్లై సర్క్యూట్ డయాగ్రామ్ ఫస్ట్ చెప్తాను చూడండి. ఒక ఏసీ సప్లై అనేది ఒక కెపాసిటర్కి ఇచ్చినప్పుడు ఆ కెపాసిటర్ ఏ విధంగా ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే నా కాన్సెప్ట్, అందుకే ఏసీ సప్లై త్రూ ప్యూర్ కెపాసిటర్ అని రాశాను. ఫస్ట్ ఏంటంటే ఒక కెపాసిటర్కి నేను ఏసీ సప్లై ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ఫస్ట్ ఒక షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ టైంలో ఇట్ యాక్సెస్ షార్ట్ సర్క్యూట్. అదే ఇండక్టర్ అయితే అది ఏం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది. ఫస్ట్ అది ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే హై ఇంపిడెన్స్ లాగా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే వైండింగ్ కాబట్టి. ఎందుకంటే అది ఇండక్టర్ అంటే ఒక వైండింగ్, చిన్న కాపర్ వైట్ చుడతాడు. బట్ కానీ కెపాసిటర్ అంటే ఏంటంటే రెండు ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. దీంతో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడైతే సప్లై అనేది ఇస్తామో. స్టార్టింగ్లో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్విచ్ పెట్టాను అనుకోండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ అనేది పెడితే స్విచ్ పెట్టి ఆన్ చేసిన వెంటనే అదేమవుతుందంటే షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ అవుతుంది. దాని తర్వాత కొద్దిసేపటికి అది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు ఏంటంటే వోల్టేజ్కి కరెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆ వేవ్ ఫామ్ చూపిస్తాను. ఆ వేవ్ ఫామ్లో మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వోల్టేజ్ అని రాస్తే కెపాసిటర్లో ఏ విధంగా ఉంటుందంటే వోల్టేజ్ కంటే వీసీ అనే వోల్టేజ్ అంటే కెపాసిటర్ యొక్క వోల్టేజ్ కంటే 90 degrees లీడింగ్తో కరెంట్ వెళ్తుంటుంది. అంతే ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ యొక్క లైన్ అనుకుంటే దీనికంటే ముందే అంటే ఇంకా చెప్పాలంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా 90 degreesలో అదేంటంటే వోల్టేజ్ కంటే ముందు కరెంట్ వెళ్ళిపోతుంటుంది. కరెంట్ వెళ్ళిపోయిన తర్వాత వోల్టేజ్ వస్తుంది ఎక్కడ కెపాసిటర్లో. అదే ఇండక్టర్లో అయితే ఫస్ట్ వోల్టేజ్ వెళ్ళిపోతుంది, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ వస్తుంది. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమవుతుంది, కరెంట్ వెళ్తుంది కరెంట్ ఫస్ట్, దాని తర్వాత వోల్టేజ్ నెక్స్ట్ వస్తుంది. అంటే సెకండ్ అనుకుంటే సెకండ్ ఎంత యాంగిల్తో అంటే కన్నా 90 degrees లీడింగ్తో ముందు వెళ్తుంటుంది. అందుకే నేను వోల్టేజ్ అనేది రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు దానికంటే ముందు ఈ యొక్క కరెంట్ అనేది ముందు వెళ్తుంది అని చెప్పి ఈ యొక్క ఫేజర్ యాంగిల్ డిఫరెన్స్ తెలుపుతుంది మనకు. సో కాబట్టి ఇది దానికి తగ్గట్టు, ఇది వోల్టేజ్ అయితే ఇదేమవుతుంది కరెంట్ అవుతుంది, కరెంట్ వేవ్ ఫామ్ ఇది వచ్చేసి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ డిఫరెన్స్. అండ్ ఇప్పుడు దీంతో ఏదైతే వోల్టేజ్ ఇస్తున్నానో దాన్ని వోల్టేజ్ V అంటాం. దాన్ని సింపుల్గా V ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t, I ఈజ్ ఈక్వల్ టు Im అది కూడా రాస్తాను, Im sin of omega t ప్లస్ π/2. ఎందుకంటే ముందు వెళ్తుంది కరెంట్ అనేది. సో కాబట్టి అందుకే నేను పై అని రాశాను. I ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఫ్రెండ్స్, I ఈజ్ ఈక్వల్ టు Im sin omega t ప్లస్ π/2. ఈ వాల్యూ అనేది నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను. యాక్చువల్గా ఇది ఏంటంటే Vm sin omega t, ఇదేమో Im sin omega t ప్లస్ π/2, ఎందుకంటే ముందు వెళ్తుంది. సో కాబట్టి అందుకే ప్లస్ π/2 అని రాశాను. ఇప్పుడు నెక్స్ట్ Q అంటే ఏంటంటే ఛార్జ్. ఎంత ఛార్జ్ ఉంది, అసలు ఛార్జ్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సింపుల్ చెప్పాలంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎక్కడ నేనేం చెప్పాను, కెపాసిటర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. సో కాబట్టి అందుకే నేనేమంటాను, ఇది ఛార్జ్, ఎలక్ట్రికల్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్ లోపల ఉండేది ఎలక్ట్రానిక్స్ ఛార్జ్ కాబట్టి ఆ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V. V అంటే కన్నా వోల్టేజ్ అని, C అంటే ఏంటంటే కెపాసిటెన్స్. ఆ కెపాసిటర్కి ఉన్నటువంటి కెపాసిటెన్స్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే C ఇంటూ V కాబట్టి V అంటే V అనుకుంటే Vm sin omega t. ఆల్రెడీ నేను ఇక్కడ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి C ఇంటూ V కాబట్టి C ఇంటూ Vm sin omega t అనేది రాసాను. ఇప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఫ్లో ఒకవేళ ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే స్విచ్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకుంటే అప్పుడు I అంటే నేను కరెంటు గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు
dq/dt అంటే ఇదేంది డిఫరెన్షియేషను, ఇదేమో క్యూబ్. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ క్యూ అంటే మీనింగ్ ఏంది, సి ఇంటూ వి. సి ఇంటూ వి అంటే ఏంది, సి ఇంటూ విఎం సైన్ ఒమేగా టీ. అదే రాశాను నేను ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు d/dt అట్నే రాశాను. క్యూ అంటే ఏంది, సి ఇంటూ విఎం సైన్ ఒమేగా టీ అని రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సి ఇంటూ విఎం అనేది కాన్స్టెంట్ వాల్యూస్, అవి నేను బయట రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, d/dt సైన్ ఒమేగా టీ అనే వాల్యూ వచ్చింది. డెరివేషన్ ఆఫ్ సైన్ ఏది ఏమవుతుంది, నాకు కాస్ అవుతుంది. సో కాబట్టి అదే రాశాను ఇక్కడ. ఇక్కడ చూస్తే సైన్ ఇక్కడ ఒమేగా ఉంది, ఇక్కడ సైన్ ఒమేగా టీ అని చెప్పి ఉంది. ఈ ఒమేగా నేను మళ్ళీ ఏం చేస్తాను, అది కూడా కాన్స్టెంట్ కాబట్టి, అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్సే లాగా. సో కాబట్టి ఆ ఒమేగా అనేది ముందర రాశాను, అది కూడా కాన్స్టెంట్ వాల్యూ లాగే. సో కాబట్టి ఒమేగా సి విఎం డెరివేటివ్ ఆఫ్ సైన్ ఒకటి ఏమవుతుంది, కాస్ అవుతుంది. చూస్తే కానీ ఫ్రెండ్స్ దీని నుంచి ఈ వాల్యూ అనేది వచ్చింది, ఏది విఎం ఇంకోటి సి అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఆ కాన్స్టెంట్ని బయట రాసాను. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ డిటి, అప్పుడు పక్కన ఏముంది డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కన్నా కాస్ కాబట్టి ఆ కాస్ వాల్యూ వేసాను. దీని పక్కన ఏముంటుంది, మళ్ళీ ఒమేగా అనేది ఉంది. అప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఒమేగా అంటే ఒమేగానే. సో కాబట్టి అందుకే నేను ఏం రాశాను, ఒమేగా ముందర రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఒమేగా సి విఎం ఈ సైన్ ఒమేగా టీ అనే ప్లేస్లో కాస్ వచ్చింది, ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ అనేది కాస్ అవుతుంది. సో కాబట్టి కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి మనకు తెలిస్తేనే ఇలాంటి డెరివేషన్స్ అనేవి చాలా సింపుల్గా అర్థమవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు ఈజీగా చేయొచ్చు కూడా. సో కాబట్టి నెక్స్ట్ సమ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా ఒమేగా సి మళ్ళీ విఎం సైన్ ఈ వాల్యూ ఈ కాస్ ఒమేగా టీని కూడా వాడు కన్వర్ట్ చేసేసి ఈ సైన్లలోకి తెచ్చేసినాడు. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 అనే వాల్యూ తెచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఐ విల్ బి మ్యాక్సిమం వెన్ ఈజ్ యూనిటీ. అంటే ఏంటంటే ఈ సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 అనే వాల్యూ ఎప్పుడైతే 1 అవుతుందో, అప్పుడు ఆ టైంలో కరెంట్ మ్యాక్సిమం అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే కరెంట్ మ్యాక్సిమం అయిందో అప్పుడు ఈ సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 అనే వాల్యూ నాకు 1 అవుతుంది అని చెప్పి ఈ యొక్క సెంటెన్స్ నుంచి మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సి ఐఎం ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ఇది ఐ వాల్యూ, ఐఎం అన్న ఒకటే ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఐ అంటే సింపుల్ చెప్పంటే కరెంటు, ఐఎం అంటే మ్యాక్సిమం కరెంట్, అంతే ఏం లేదు. ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సి ఈ విఎం, ఇది పక్కన పెట్టేస్తాను, అంటే ఈ పార్ట్ ఉండదు నాకు, ఇంకా ఓన్లీ ఏంది ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సి విఎం అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను ఏం చేస్తాను అంటే బైలల్లో రాస్తాను. చూడండి, ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సి ఇంటూ విఎం అన్న ఒకటే. ఇంకోటి ఏంటంటే ఇది నేనేం చేశానంటే నా అజంప్షన్ కోసం, అంటే ఏంటంటే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఈ 1/ωc లాగా రాసుకున్నా. యాక్చువల్గా మీరు కన్నా చూస్తే కన్నా 1/ωc అన్న ఒకటే ఫ్రెండ్స్. ఎందుకంటే ωc అన్న ఒకటే, అంటే నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ విఎం అనేది న్యూమరేటర్లో ఉంది, 1/ωc అనేది డినామినేటర్లో ఉంది. బట్ కానీ 1/ωc అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ωc అనేది ఇక్కడ ఉన్నట్టే ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకంటే బై ఉంది, బైలో మళ్ళీ బై ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీన్నే ఇలా రాసుకున్నాడు అని చెప్పి చెప్పచ్చు, సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా. దాన్ని కూడా చెప్తాను ఫ్రెండ్స్, అంతెందుకు విఎం అనేది ఒక వాల్యూ ఉంది ఇంటూ బై 1/ωc ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 1/c అనేది 1/లో ఉంది కాబట్టి ఈ బైలో కాస్త పైకి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, విఎం ఇంకోటి ఏంది ωc/1 అవుతుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈ వాల్యూనే కాబట్టి నేను ఆ విధంగా రాసుకున్నాను. ఎందుకంటే కన్నా నెక్స్ట్ ఫర్దర్ క్యాలిక్యులేషన్స్లో మీకు ఈజీగా అర్థమవుతాయి ఎందుకు రాసుకున్నాను ఇలా అని మీనింగ్. దాని తర్వాత కరెంట్ లీడ్స్ 90 degrees, నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ కరెంట్ వెళ్ళిపోతుంది, దాని వెనకాల 90 degrees లాగింగ్తో, అంటే కరెంట్ని నేను రెఫరెన్స్గా తీసుకుంటే 90 degrees లాగింగ్తో వోల్టేజ్ వస్తుంది. బట్ కానీ నేను తీసుకుంది ఏంది, వోల్టేజ్ అనేది నేను రెఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి దానికంటే ముందు కరెంట్ 90 degrees లీడింగ్తో వెళ్తుంది. అంటే దాని ప్రకారం ఏంటంటే నేను వోల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటే కరెంటు ముందు వెళ్తుంది, దాని తర్వాత వెనకాలనే 90 degrees లాగింగ్తో వోల్టేజ్ వస్తుంది. సో కాబట్టి అందే నేను రాసింది, అందుకే నేను ఇక్కడ కూడా రాసింది ద కరెంట్ లీడ్స్ 90 degrees బై వోల్టేజ్. లీడింగ్ ఉంది అంటే ముందే వెళ్తుంది అని చెప్పి ఈ సెంటెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు.